హాయ్ అండి, నేను ఇక్కడ చికెను ములక్కాయ ఆలుగడ్డ వండుతున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగాలు ఒక 2-3 అట్లా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అట్లాగే 2 బంగాళదుంపలు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పావులు చికెన్ వేసానండి. చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కూడా కచ్చిపిచ్చిగా దంచుకున్నాను అనమాట. ఈలోపు ఈ చికెన్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదండి. ఆ తర్వాత ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసేసేయాలన్నమాట. వేసి అది కూడా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఈ కూరకి బాగా టేస్ట్ అండి. తర్వాత కారం, మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. అలాగే 2 టమాటాలు వేసుకొని మగ్గనిచ్చి మూత పెట్టేసుకోండి. మగ్గిన తర్వాత 1 గ్లాసు వాటర్ వేసానండి. వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఉడుకుతున్నప్పుడు కూర ములక్కాయ ముక్కలండి 2 ములక్కాయలు వేసేసాను. అలాగే గరం మసాలా వేసానండి. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసాను.